జనసేన నేత సినీ నటుడు నాగబాబు తీరుపై కూటమి నేతలు భగ్గుమంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నాగబాబు స్థానిక ఎమ్మెల్యే లేని సమయంలో వారి నియోజకవర్గాల్లో అధికారికంగా పర్యటించడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడంపై టీడీపీతో పాటు బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ప్రత్యేకించి ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు తనకు రాసిచ్చేసినట్లుగా నాగబాబు హడావుడి చేస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రజా సమస్యలపై ఎలాంటి అవగాహన లేని నాగబాబును నమ్ముకొని నియోజకవర్గంలో అసలైన టీడీపీ నేతలకు టోపీ పెడితే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పచ్చ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. కొణెదల కుటుంబంలో నాగబాబుది భలే ప్రత్యేకమైన రూట్. అన్న పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో హడావిడి చేసేసేవారు. ఇప్పుడు తమ్ముడు పెట్టిన జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అయిన నాగబాబుకు ఎప్పటి నుంచో నేరుగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేయాలి అన్న ఒక ఆశ ఉంది. 2019లో నరసాపురం నియోజకవర్గం నుంచి జనసేన తరపున లోక్సభ స్థానానికి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభంజనంలో ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనాలని చాలా గట్టిగా అనుకున్నారు. అందుకోసం అనకాపల్లి లోక్సభ స్థానాన్ని ఎంచుకొని అక్కడ భవనాన్ని కిరాయికి తీసుకొని కొద్ది రోజులు సందడి కూడా చేశారు. అయితే ఎన్నికల తరుణం వచ్చేసరికి లెక్కలు మారిపోయాయి. ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు చంద్రబాబు. దీంతో చెదిరిన కలతో నాగబాబు మూట ముల్లే సర్దుకుని గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్ వచ్చేశారు. కూటమి ప్రభుత్వం రావడంతో తమ్ముడు పవన్ రికమెండేషన్తో గత ఏడాదే ఎమ్మెల్సీ అయ్యారు నాగబాబు. మంత్రి పదవి కూడా వస్తుందని తన వర్గీయుల చేత ఆయనే ప్రచారం చేయించేసుకున్నారు. కానీ అలాంటివేవీ జరగలేదు, రాలేదు. చంద్రబాబు నాయుడికి భజన చేయటంలో పవన్ కళ్యాణ్ ఎంత కమిటెడ్గా పనిచేస్తారో నాగబాబు కూడా సేమ్ టు సేమ్ పవన్ కోసం అంతే కమిట్మెంట్తో భజన చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం వరకు దేవుడనే కాన్సెప్ట్నే తాను నమ్మనని, దేవుడనేవాడు లేడని కొండ బద్దలు కొట్టిన నాగబాబు తమ్ముడి మనసరిగి లడ్డూలో కల్తీ రాజకీయం కోసం ఇప్పుడు సనాతని వేషం కూడా వేసేస్తున్నారు. ఆమె ప్రౌడ్ హిందూ సనాతని అంటూ చిలక పలుకులు పలికేస్తున్నారు. చంద్రబాబు విష ప్రచారానికి ఇలా తమ్ముడితో కలిసి కష్టపడుతున్నందుకే కావచ్చు చంద్రబాబు నాయుడు నాగబాబుకు ఓ చిన్న ఫేవర్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో నాగబాబు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ప్రోటోకాల్ కల్పిస్తూ ఏకంగా జీవో తెచ్చారు. ఈ జీవో వచ్చిన వెంటనే నాగబాబు సనాతని అయిపోయారు. తాజాగా నాగబాబు చంద్రబాబు నాయుడు తనకు రాసిచ్చిన ఎచ్చెర్ల నియోజకవర్గంలో పర్యటించారు. అది కూడా ఎప్పుడంటే స్థానిక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో లేని సమయం చూసుకుని వెళ్లారు నాగబాబు. గత ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఈశ్వర్రావు. ఎచ్చెర్ల వచ్చిన నాగబాబు నియోజకవర్గంలోని లావేరు, జి సిగడాం గ్రామాల్లో పంట కాలువలను పరిశీలించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైఖరిపై బీజేపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఈశ్వర్రావును కనీసం సంప్రదించకుండా నాగబాబు అధికారిక పర్యటనలు చేయడం ఏంటి అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూటమి ధర్మాన్ని ఉల్లంఘించడమేనని వారు అంటున్నారు. అంతకుముందు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ నాగబాబు పర్యటించారు. అప్పుడు కూడా స్థానిక టీడీపీ ఎమ్మెల్యే గోండు శంకర్ నియోజకవర్గంలో లేని సమయంలో నాగబాబు వచ్చారు. ఆర్టీసీ కాంప్లెక్స్ను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో జనసేన నేత ఇలా పెత్తనం చేయడం ఏంటి అని పచ్చ పార్టీ నేతలు సెగలుగక్కుతున్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంతో నాగబాబుకు ఏంటి సంబంధం అని వారు నిలదీస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయాలని కొందరు టీడీపీ నేతలు భావించినా అది బీజేపీకి కేటాయించడంతో సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు నాగబాబుకు ఎచ్చెర్ల నియోజకవర్గంపై పెత్తనం ఇచ్చేయటం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో కూడా ఎచ్చెర్ల నుంచి టీడీపీ నేతలు పోటీ చేసే అవకాశం లేనట్టేనని చంద్రబాబు నాయుడు పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ పోటీ చేసే పరిస్థితి లేకపోతే జనసేన పల్లకి మోయటానికి తాము సిద్ధంగా లేమని టీడీపీ శ్రేణులు కొండ బద్దలు కొడుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో ఎచ్చెర్లలో గెలిచిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో కూడా ఎచ్చెర్లపై కన్నేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. టీడీపీతో పొత్తున్నా లేకపోయినా బీజేపీ తరపున ఎచ్చెర్లలో పోటీ పెట్టాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ జనసేన పార్టీని కానీ నాగబాబును కానీ ఆమోదించే ప్రసక్తే లేదని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు.